యావత్తు బీసీ సోదరులందరూ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారమే లక్ష్యంగా సంఘటితమై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ జేఏసీ చైర్మన్ అన్నా రామచంద్ర యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలోని ఇందిరా మైదానంలో ఆదివారం బీసీ మహాస్వాతంత్ర సింహగర్జన సభను నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ నాయకులు వెంగళరావు యాదవ్, అన్నా రామచంద్ర యాదవ్, కట్టా జయరాం యాదవ్, అశోక్ సామ్రాట్ యాదవ్, అన్నా రామకృష్ణ యాదవ్లు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైతన్య రథయాత్రను ప్రారంభించి 99 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని 100వ నియోజకవర్గం తిరుపతి శ్రీవారి పాదాల చెంత బీసీ మహాస్వాతంత్ర సింహగర్జన సభను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాబో రోజుల్లో బీసీల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తమకు అన్యాయం చేసిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ముందుకెళ్లాలని అన్నారు. బీసీలకు ప్రాంతీయ పార్టీలు అన్యాయం చేస్తే ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి గెలిచే వ్యక్తిని ఓడిస్తామని హెచ్చరించారు. మనం డిసెంబర్ 7వ తారీఖున బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మొదలుపెట్టి మరి 99 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి చేసుకుని ఈనాడు ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు బీసీలకు ఉండాలనే ఉద్దేశంతో మరి ముగింపు సభ 100వ సభ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు, స్థానిక సమస్యల్లో 50% రిజర్వేషన్లు కేటాయించాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే జాతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా 275 పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇవ్వాలి. అలాగే చట్ట సభల్లో 50% రిజర్వేషన్లు ప్రకటించాలి. అదేవిధంగా బీసీలు అందరికీ ఎంతో ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, పరిపాలించే శక్తి ఉంది. శక్తిహీనులైనటువంటి మీరు మా ఓట్ల మా సీట్లని కూడా మీరే పంచుకున్నారు. 78 ఇక్కడ ఎవరు పంచుకున్నారు? చంద్రబాబు చెప్తాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? మాకు అమ్మాయిసే 78 సీట్లు కొల్లగొట్టింది మీరు కాదా? నామినేటెడ్ పోస్ట్ చేస్తున్నారా? మీరేమన్నా ఇచ్చి మాట్లాడేదాన్ని లేదు. మనం బానిసగా చూస్తున్నారు. మన బానిస కాదు. ఈ వ్యవస్థ నిర్మాణం, ఈ వ్యవస్థకి అన్ని ఉత్పత్తి చేసి అందించిన కులాలం బాగుంటుంది కాబట్టి